మరి నరసరావుపేట పట్టణంలో బాలయ్య నగర్ ఒకటో లైన్లో పెంటేల ఆరాధ్య అనే అమ్మాయి 15వ తేదీన చనిపోవడం జరిగింది. అమ్మాయి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో జ్వరం విరోచనాలతో జాయిన్ అవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాల్లో అక్కడ బ్లడ్ టెస్ట్లో బర్డ్ ఫ్లూ అని రావడం జరిగిందని చెప్పడం జరిగింది. కానీ ఇక్కడైతే బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ కానీ ఎపిడమిక్ కానీ ఎక్కడా లేవు. మరి ఫుడ్ ఇన్స్పెక్టర్లు కానీ వెటర్నరీ డాక్టర్లు కానీ వీళ్ళందరూ కూడా పర్యవేక్షణలో మరి వెటర్నరీ ఈ యానిమల్ హస్బెండరీ వాటిలో కూడా అందరూ చూడటం జరిగింది. బర్డు ఈ మన కోళ్ళ ఫారాలు వీటిలో అన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఎక్కడ కుక్క రోగాలు కానీ మరి వైరల్ ఫీవర్స్ కానీ ఎక్కడ కూడా లేవు అనమాట. అందువల్ల ఇంకో చిన్న అవుట్ బ్రేక్ని మనం దీన్ని ఎక్కువగా సమాజంలో తీసుకెళ్తే భయపడతా ఉంటారు. ఒక వ్యవస్థ అనేది దెబ్బతింటుంది. కాబట్టి ఇది యాక్చువల్గా H5N1 అనే వైరస్, అదేవిధంగా H9N2 అనే వైరస్ వల్ల వస్తుంది. మరి ఈ వైరస్ అనేది ఇప్పుడు మన కరోనా టైంలో మనం చూసాము. కరోనా టైంలో చిన్న జ్వరం, జలుబు, దగ్గు ఉన్నా కానీ వాడు పాజిటివ్ అని ఇచ్చేవాళ్ళు అనమాట. ప్రతి కేసుని పాజిటివ్ ఇచ్చేవాళ్ళు. ఆ విధంగా ఇవ్వడం వల్ల ప్రజలందరూ భయభ్రాంతులు అయ్యారు. కొన్ని లక్షల మంది ఆ విధంగా పాజిటివ్ రావడం జరిగింది. ఇట్లా వ్యవస్థ అనేది సడన్గా ప్రజల్లోకి పంపకూడదు. దీన్ని ఒక ఎస్టిమేటెడ్గా ఒక మెడికల్ టీం అనేది దాన్ని స్టడీ చేసి ఏదైతే ఎయిమ్స్ వాళ్ళు ఆ రిపోర్ట్ని బయటికి వదిలారో ఆ రిపోర్ట్ని మరి సీఎం గారి దృష్టిలో పెట్టి, హెల్త్ మినిస్టర్ గారి దృష్టిలో పెట్టి దాన్ని బయటికి రిలీజ్ చేయాలన్నమాట. ఎందుకంటే సడన్గా రిలీజ్ చేయడం వల్ల ఒక సింగిల్ కేసు, ఈ సింగిల్ కేసు వల్ల వ్యవస్థ అంతా కూడా పాడైపోద్ది. అందుకని మీడియా సోదరులు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఇది ఒరిజినల్గా బర్డ్ ఫ్లూ కాదేమో అని వైద్య నిపుణులందరూ కూడా చెప్తున్నారు. ఇది ఒక వైరల్ డిసీజ్ ఏమని అనుకుంటున్నారు, H5N1. అందువల్ల దీనివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు. వాళ్ళ కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల ప్రజలకు కానీ అందరూ కూడా టెస్ట్ చేస్తే అంతా నెగిటివ్ వచ్చింది. కాబట్టి మరి ఇది ఒక జాగ్రత్తగా మనం మన మీడియా సోదరులు కూడా ఏ వ్యవస్థ కూడా దెబ్బతినకుండా, మరి కోళ్ళ పరిశ్రమ కూడా ఇవన్నీ కూడా దెబ్బతినకుండా మనం చూడాలి. ఎందుకంటే ప్రజల్లోకి ఒక చెడు సమాచారం వెళ్తుంది. కాబట్టి మీడియా వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేవిధంగా మరి అసలు ఈ కోళ్ళ ఫారాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. మన రంజాన్ మాసంలో అందరూ కూడా కొంచెం కోలుకొని బయటికి రావడం జరిగింది. మరి ఈ వార్త వల్ల అందరూ భయపడుతున్నారు. ఇది బర్డ్ ఫ్లూ కాదేమని వైద్య నిపుణులు చెప్తున్నారు. అదేవిధంగా ఒక వైరల్ డిసీజ్ వల్ల అమ్మాయి చనిపోయిందని చెప్తున్నారు. కాబట్టి ఏదైనా కుటుంబ సభ్యులకి ప్రభుత్వం అండగా ఉంటుంది, వైద్యాధికారులు అండగా ఉంటారని చెప్తున్నాను. రోజుల క్రితం నర్సరావుపేటలో బాలయ్య నగర్ మొదటి లైన్లో 2 సంవత్సరాల బాలిక బర్డ్ ఫ్లూతో చనిపోయిందనే వార్త తెలియటం జరిగింది. ముఖ్యంగా ఈ అమ్మాయి ఎయిమ్స్ మంగళగిరిలో వైద్యం పొందుతూ శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా పనిచేయకపోవటం వల్ల చనిపోయిందని చెప్పి ఎయిమ్స్ వైద్యులు నిర్ధారించి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా భారతదేశంలో బర్డ్ ఫ్లూ వలన చనిపోయిన 2వ వ్యక్తి అది నర్సరావుపేటలో జరగటం చాలా బాధాకరమైన విషయం, చాలా దురదృష్టకరం. మొదటి వ్యక్తి మహారాష్ట్రలో 2021 సంవత్సరంలో చనిపోయింది. ఇది 2వ కేసు, భారతదేశంలోనే 2వ కేసు బర్డ్ ఫ్లూ. ఈరోజు నర్సరావుపేటలో బాలిక చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇవాళ నిర్ధారించిన వైద్యులు ఎవరంటే ఎయిమ్స్ నుంచి ప్రతిష్టాత్మక, భారతదేశంలోనే ప్రతిష్టాత్మకమైన వైద్య సంస్థ హాస్పిటల్ ఎయిమ్స్ డాక్టర్స్ మంగళగిరి నుంచి, అట్లానే వీళ్ళు పంపించిన ల్యాబ్ ICMR ల్యాబ్స్ పూణే, భారతదేశంలోనే మొట్టమొదటి అత్యంత ఈ యొక్క వైరాలజీ ల్యాబ్లో, వైరాలజీ విభాగంలో మొట్టమొదటి ల్యాబు. మనం ఏ టెస్ట్లైనా గతంలో అక్కడికే పంపించేవాళ్ళం. సో ఇలాంటి ల్యాబ్లో నిర్ధారించింది. సో ఇది సామాన్యమైన విషయం కాదు, చిన్న విషయం కాదు. మొట్టమొదటిది అసలు హాస్యాస్పదం ఏంటంటే ఇది బర్డ్ ఫ్లూ వలన కాదని ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే ప్రకటించడం అనేది చాలా హాస్యాస్పదమైన విషయం. అంటే అసలు ఎయిమ్స్ డాక్టర్స్ ఎంత మేధాశక్తి గలవాళ్ళో తేలిగ్గా ప్రకటించరు. అట్లానే ICMR ల్యాబ్ అనేది చాలా ప్రతిష్టాత్మక వైరాలజీ ల్యాబ్. వీళ్ళిద్దరూ ప్రకటించిన తర్వాత అసలు ఈ దేశంలో ఖండించడానికి వేరే వాళ్ళు ఎవరు కూడా సరిపోరు. అలాంటిది డాక్టర్ అయ్యుండి ఆయన ఏ విధంగా మాట్లాడటం చాలా హాస్యాస్పదం. ఆయనకు ఒక అవగాహన లేదని ఇప్పటికే అర్థమవుతా ఉంది. కాబట్టి నేను స్పష్టంగా చెప్పేది బర్డ్ ఫ్లూ ఎందుకు వచ్చింది, కారణం ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకోవాలి. అది ముఖ్యమైన విషయం.